హాయ్ అండి. డైలీ రొటీన్‌లో రోజు చేసుకునే రెగ్యులర్ కర్రీస్ కాకుండా హెల్తీగా కూరగాయలు ఏమీ లేకపోయినా సరే సింపుల్‌గా పాతకాలం పద్ధతిలో చేసే నువ్వులతో కర్రీని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది రైస్‌లోకే కాకుండా చపాతీ లాంటి వాటిలో కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఈ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు తెల్ల నువ్వులు వేసుకుని ఒక్కసారి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుని ఇంకొకసారి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పేస్ట్ అనేది మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా అయితే చూసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. నువ్వుల కర్రీ కాబట్టి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పట్టదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి శనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గడం కోసం ఒక్కసారి మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మగ్గించేసుకోండి. 4-5 నిమిషాలకి ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు మూత పెట్టేసుకుని కాసేపు అయితే ఉడికించేసుకోవాలి. ఈ వాటర్ అనేది కాస్త ఎగిరి కొంచెం దగ్గరగా అవుతుంది కర్రీ అనుకున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న నువ్వుల పేస్ట్ని అయితే వేసుకోండి. నువ్వుల పేస్ట్ అనేది మరీ లూజ్గా ఉండకూడదని ఎందుకు చెప్పానంటే నువ్వుల పేస్ట్ మరీ లూజ్గా ఉందంటే కర్రీ ఉడకడానికి ఎక్కువ టైం అనేది పట్టేస్తుంది, అలాగే కింద అడుగు కూడా పట్టేస్తుంది. కాబట్టి నువ్వుల పేస్ట్ అనేది మరీ లూజ్గా లేకుండా కొంచెం థిక్గా ఉండేలాగా అయితే చూసుకోండి. అలాగే ఈ కర్రీని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ కర్రీలో నుంచి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది, పొడి పొడిగా అయిపోయింది కర్రీ అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ కర్రీని మనకు నచ్చిన రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్కి కాస్త డిఫరెంట్గా పాతకాలం కర్రీసే బాగుంటాయేమో అనిపించేలాగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.